ఇలా సన్న సేమియాని ఎప్పుడైనా చూసారా అండి? ఇది వండటం కూడా చాలా ఈజీ అండి. త్వరగా అయిపోతుంది కూడా చేసుకోవడానికి. ఈజీగా ఏమి అంటారు 2 మినిట్స్ మ్యాగీ అంటారు కదా! అదే టైప్‌లోనండి ఇది కూడా. 2 మినిట్స్‌లో అయిపోతుందండి. ఇది ఎలా చేస్తున్నాను, ఏంటి అనేది ఒకసారి చూపిచ్చేస్తాను. మీరు కూడా చూసి నేర్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? చూసారా అసలు ఎంత సన్నగా ఉందంటే చూస్తే దీన్ని సన్న కారపూస అనుకుంటారండి. అంత సన్నగా ఉంది. ఓకేనా? చూసారా? ఇది చూడండి, స్టార్ట్ చేస్తున్నాను చేయటం. చూడండి ఎంత సన్నగా ఉందో. చూసారా? ఇవి కొంచెం పాలల్లో వేస్తే ఒక్క 2 మినిట్స్‌లో చక్కగా మగ్గిపోతుందండి. ఆల్రెడీ ఒకసారి చేసేసాను, బాగా ఉంది, బాగా కుదిరింది కూడా. అందుకే మీకు కూడా చూపిద్దామని ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, పొయ్యి మీద పాలు పెట్టానండి. పాలైతే మరుగుతున్నాయి. ఇలా ఒక 2-3 పొంగులు వచ్చినాక ఇందాక నేను చూపించాను కదా సేమియా, అది వేసుకోవడమేనండి దీనిలో. ఇప్పుడైతే ఈ పాలల్లో సేమియా వేసేస్తున్నానండి. ఓకే, వేసి కలిపేసుకుందామండి. ఇలా పాలల్లో సేమియా వేసేసుకున్నాక ఒక 2-3 పొంగులు వస్తే చాలండి. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో? కనిపిస్తోందా అండి? చూడటానికి కూడా బాగుందండి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలానే చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇదైతే బాదం పొడి అండి. నేను మామూలుగా మార్కెట్లోనే తీసుకుని వచ్చాను. ఓకే, ఈ పొడిని కూడా ఈ సేమియాలో వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఈ పొడి వేస్తే మనకు ఇంకా స్వీట్ ఏమీ వేయనవసరం లేదండి. ఆ బాదం పొడిలోనే స్వీట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అయిపోయిందండి. మీకు కావాలి అనుకుంటే ఇలా తినండి, లేదు అనుకుంటే ఇంకొంచెం పాలు పోసుకొని లూజ్గా కావాలంటే లూజ్గా పోసుకోండి. ఓకే, ఒకసారి పాలు పోసి చూపించమంటారా? ఒక నిమిషం వెయిట్ చేయండి, చూపిస్తాను. ఇదిగోండి పాలు. ఓకేనా? ఇలా పాలు పోసుకుంటే ఏమవుతుందంటే కొంచెం లూజ్ అవుతుంది. అంతేనండి, అయిపోయింది ఇదైతే. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది, అందుకే నేను మీకు కూడా చూపించాలి అనుకున్నాను, అందుకే చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి. ఓకే, ఇక స్టవ్ బంద్. ఈ బాదం పొడి వేసాం కదండి. ఈ స్వీట్ మీకు చాలేదు అనుకుంటే పంచదార వేసుకోండి, లేదు పంచదార వద్దు అంటే బెల్లం పొడి వేసుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా? నాకైతే ఏమీ వేయనవసరం లేదు, ఇదే ఇలా స్వీట్ సరిపోతుంది. ఓకేనా? ఇకపోతే దీనిలోకి జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పులు ఇక మన ఇష్టం అండి. వేయించుకున్నామా, పోసుకున్నామా, తిన్నామా, అది మన ఇష్టం. ఓకే, ఇలా దీనిలో బాదం పొడి వేసుకున్నాము అంటే అసలు మనం దీనిలో ఏమీ వేయనవసరం లేదండి. ఎందుకంటే ఆ పొడిలోనే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి అన్నీ మిక్సింగ్లో వచ్చేస్తుంది కదా. అందుకే మనం వేరే వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే చెప్తున్నానండి, మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి. ఓకే, ఇదైతే వేడివేడిగా తిన్నా బాగుందండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా కూల్గా బాగుందండి. ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ వచ్చింది నాకైతే. ఓకే, ట్రై చేయండి మీరు కూడా ఇలా ఈ విధంగా ట్రై చేయండి.